అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సయ్యాటలో ఒకే ఒక్కసారి మునిగి తేలితే అదే కదా, అదే నాకు మోక్ష ప్రాప్తి. భయపడకు, నేనే. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలో ఏముందో నీకు తెలుస్తుంది. రా చూడు. అర్థం చేసుకున్నావనుకో, ప్రకృతి. అదే అపార్థం చేసుకుంటే వికృతి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అదే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే నీకంతా అర్థమవుతుంది. అదే ఆడవాళ్ళకి ఆ దేవుడిచ్చిన వరం. మాలాంటి మగవాళ్ల కంటి చూపును బట్టి మా మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేయగలరు. బాగా చూడు, బాగా చూడు. సారీ, మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకర్థమైంది. ఇప్పుడు అర్థమైంది నీకు. నిజమే, నా మనసులో నీకోసం ఎంత ఆరాటపడుతున్నానో నీకంతా అర్థమైంది. మీ అత్తామామలు బయలుదేరిన రోజే నా దగ్గర మందులున్నాయి. కానీ నేనివ్వలేదు. ఎందుకు? ఆ మందులు నా దగ్గర ఉన్నా వారం రోజులు మీ అత్తామామల్ని ఇక్కడే ఉండమన్నాను.
ఎందుకు? నా మాటల వెనుక మర్మం నీకు అర్థమైందనుకుంటున్నాను. అరే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మన మధ్య జరిగిందంతా కూడా గుట్టుగా ఉంటుంది. పాపా డ్రైవర్ కొంచెం కారాపు. ఏమైందిరా నమ్మత్? రేయ్, నువ్వు మనిషి తోలు కప్పుకున్న మృగానివని అర్థమైందిరా. నీ నిజ స్వరూపం ఈ రోజు అందరి ముందు బట్టబయలు చేస్తాను. తర్వాత చేతువు గాని ముందు ముందు దీనితో నా దాహం తీర్చుకుంటాను. రేయ్, కృష్ణ కృష్ణ ఏయ్! వాడి సంగతి తర్వాత ముందు నా సంగతి చూడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను ఇలాంటి తప్పులు చాలా చేశాను. బయట మిమ్మల్ని అందరూ దేవుళ్ళ పూజిస్తారు. మీరెంత మంచి వాళ్ళు అనుకున్నారు. నేను మంచివాడిని. చక్కగా ఆయుర్వేద వైద్యం చేస్తాను. పేషెంట్స్ని నా బిడ్డల్లా చూసుకుంటాను. వాళ్ళ శారీరక మానసిక రోగాలన్నింటినీ కూడా నయం చేస్తాను. అప్పుడు నేను మంచివాణ్ణి కదా. మరి నీలో ఈ క్రూరత్వం ఏంటి? ఏ, నేను మనిషిని కాదా? నాకు చిన్న చిన్న కోరికలుండవా? జస్ట్ ఒక చిన్న వీక్నెస్. అందాన్ని అనుభవించడం. హే, నీ నడుం మీద మచ్చ. నా ఇచ్చను పెంచేస్తుంది. నా ఆశను చంపుకోలేక నీకోసమే 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 వారం రోజులు మీ అత్త మామల్ని ఆపాను.
అర్థం చేసుకో. నా జోలికి వస్తే నీ గురించి మొత్తం చెప్పేస్తాను. మా అత్తయ్య మిమ్మల్ని వదిలిపెట్టదు. అయ్యో అయ్యో ప్రియా, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. చూడు, ముందు నా కోరిక తీర్చు. ఇలా చూడు, ప్రేమతో దగ్గరకొచ్చావంటే అది పవిత్రం. అదే నిన్ను బలవంతంగా లాక్కుంటే అది అపవిత్రం. అలాంటి పని నన్ను చేయనివ్వకు. అలాగని ఆ సీతాకొక చిలుకకు పువ్వులు మకరందం ఇవ్వను అంటే ధర్మమా చెప్పు? నీలాంటి అందగత్యతో అనుభవం రేపటి మరుపురాని గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోవాలి. నాలాంటోడు నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే అది నీ అదృష్టం. ఛీ, నీ నీచపు కోరికలను సమర్థించుకుంటున్నావా? సిగ్గులేదా నీకు? అయ్యో, నేను సిగ్గు విడిచి అసలు నేను నీ దగ్గరికి వస్తుంటే మళ్ళీ నువ్వు ఆ సిగ్గు అంటావేంటి? చూడు, ఇంతటితో ఆగిపోతే నీకే మంచిది. ప్రియా, అదే కుదరదు అంటున్నాను. నా ఇష్టాలన్నీ కూడా కాదనకు. చూడు, బలవంతంగా వద్దు. నా కోరికను అర్థం చేసుకొని ప్రేమతో దా, నా దగ్గరికి రా. చూడు, నీది ఒక నిండు యవ్వనం, నాది కోరిక. మన ప్రణయానికి ఇదే నా ఆహ్వానం. దా. నీ చేతి స్పర్శ నా లోపల నరాల్ని జివ్వుమనిపించింది. ప్రియా, నేనింకా ఆగలేను. నాలోని రాక్షసుడు వాడు బయటకు వచ్చేశాడు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. చూడు, నువ్వు అరిచి గోల పెట్టినా ఇక్కడికొచ్చి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. గొడవ చేయకు, వచ్చేయ్. ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టను. దా దా రా ప్రియా, రా. ఏయ్
ఆగు. హే, ఇదిగో నన్ను 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 పరిగెత్తించుకో రా. ఇలా చేయకో, ఇలా పరిగెత్తించుకో. ఆగు. ప్రియా, బయటికి రా. తలుపు తీ. ప్రియా, వలపు తలుపులు తీయమంటే ఇలా పారిపోయి దాక్కోవడం మొండితనం. ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. బయటికి రా. చూడు ప్రియా, నా సమయం వృధా చేయకో. బయటికి రా. ప్రియా, బయటికి రా. ప్రియా, ఛా! ప్రియా, గజ్జల సౌండ్ చేస్తున్నావంటే మనసు మార్చుకున్నావా? పెళ్లి కూతుర్లా వస్తావా? ఏ ప్రియా, నన్ను ఇరిటేట్ చేయకో. మర్యాదగా నువ్వు బయటకొచ్చి లొంగిపో. బయటికి రా. నిన్నిప్పుడు ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తాను. ప్రియా, బయటికి రమ్మంటున్నాను కదా. రా ప్రియా, రా. ప్రియా, రా బయటికి. రా. ఈ మహేంద్ర గుండెల మీద తన్నే దమ్ము ధైర్యం ఎవరికుంది? చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది. తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ చలరేగే వేగం చూసి సెలయ్యే అదిరిపోగ గుర్తుకలే కోసి కోసి మెత్తుటేళ్లు పారిస్తుంది లోకాలని భయంతోటి పనికి నేనెవరో నీకు తెలీదా?